టీవీ సీరియల్స్ ప్రపంచం ఎలా ఉంది మీకు? ఇక్కడ రకరకాల ప్రదేశాల నుంచి ఆర్టిస్టులు వస్తున్నారమ్మా. మన తెలుగు వాళ్ళకి కొంచెం ప్రాధాన్యత తగ్గింది. ఇస్తే ఇవ్వాలి. అవును, తగ్గింది. ఎందుకు తగ్గింది అంటే ఇదేమవుతుందంటే ఇంత వస్తువు ఇచ్చి ఒక 100 మందికి పెట్టండి అన్నట్టుగా వాళ్ళకి తక్కువ టైం ఇచ్చి ఎక్కువగా అవుట్పుట్ కావాలని కోరుకుంటున్నారు ఛానల్స్ అండ్ ప్రొడ్యూసర్స్. డైరెక్టర్ ఏం చేస్తాడు, గబగబా 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 నేను డైలాగ్ ఓన్ చేసుకునే సమయం ఇవ్వడం లేదు. ఇంత ఫాస్ట్గా చెప్పేయాలి. ఈ చెప్పే దాంట్లో కొంతమంది ఆగి ఆలోచించి చెప్పారనుకోండి, వాళ్ళని తీసి పక్కన పెట్టడం. అసలు డైలాగ్ రాకపోయినా వాళ్ళకి ఆనందమే. ఎందుకంటే వాళ్ళు అడగరు కదా, ఏంటిది తప్పు ఉంది ఇక్కడ అని అడగరు కదా. అవును, భాష తెలిస్తే కదా అక్కడ నేను అడగడానికి. అడగనప్పుడు ఇంకా సౌలభ్యం. అందుకని భాష దాన్ని వాళ్ళని పెట్టుకొని తీసే బదులు తీసి అవతల పడేస్తున్నారు అంతే. అలా అంటే సీరియల్స్ షూటింగ్లు అంటున్నాను నేను. సీన్స్ పాత్రలను కూడా మనం కొంచెం దాన్ని చక్కగా పాలిష్ పెట్టాలనుకుంటే టైం పోద్ది అనుకొని ఆర్టిస్ట్ని మార్చేస్తారు. ఆ ఆర్టిస్ట్ మార్చేసే నేపథ్యంలో వేరే వాళ్ళని తీసుకొచ్చుకోవడం పెట్టుకోవడం కొంచెం జరుగుతూ ఉంది. ఆ మధ్య డబ్బింగ్ సీరియల్స్ వల్ల అయిన ఇబ్బందులు చాలా యుద్ధం చేశారు, కానీ మన వాళ్ళు ఏమీ పాపం సాధించలేకపోయారు. ఇంకా వదిలేశారు కదా. ఇప్పుడేమో ఆర్టిస్టులని వేరే వాళ్ళని తీసుకొస్తున్నారనే ఒక ఇబ్బంది ఉంది. కానీ అయినా కూడా కన్నడ నేర్చుకోవాలి ఇప్పుడు మేము. మాకు వాళ్ళతో మాట్లాడాలంటే కన్నడ రాదు కాబట్టి ముందుగా కొన్ని పదాలు నేర్చుకొని అది అట్లా అయిపోయింది. అది నేను తప్పు అనడం లేదు. మంచి ఆర్టిస్టులు ఉన్నారు కన్నడ నుంచి, చాలా మంచి హీరోయిన్స్ ఉన్నారు, హీరోలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళని కూడా కలుపుకుంటే అభ్యంతరం లేదు. మీరు పాలు తోడేయాలంటే పెరుగు కావాల్సిందే. అచ్చంగా పాలు అలాగే పెట్టారు ఉంటే ఇరిగిపోతాయి కదా. అవును, కనీసం తోడన్నా వేయాలి కదా అందులో. అట్లా ఆర్టిస్టులని ఇక్కడ వాళ్ళని కూడా కొంచెం వాడితే ఖచ్చితంగా వాడాలి. బాగుంటుంది. ఇక్కడ ఏం తక్కువ టాలెంట్, అసలు ఎంతమంది గొప్ప ఆర్టిస్టులు ఉన్నారు. మంచి ఆర్టిస్టులు ఉన్నారు, చాలా మంచి ఆర్టిస్టులు ఉన్నారు. టైమింగ్స్ కొంచెం పాటించలేకపోవడం, మా ఏజ్ లాంటి మా లాంటి వాళ్ళు, అది వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉండడం చేత ఇలా జరుగుతున్నాయని నేను అనుకుంటున్నా. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? శివపార్వతి గారు, శకుంతల గారా? అప్పుడు ఒకప్పుడు కాదమ్మా. ఎవరు మీకు బాగా సన్నిహితులు ఇండస్ట్రీలో? సన్నిహితులుగా అట్లా గబుక్కున చెప్పలేను, ఎందుకంటే నాకంటే పెద్దవాళ్ళు వాళ్ళు నా ఫ్రెండ్స్ అంటాను వీల్లేదు. ఎక్కువగా అన్నపూర్ణ గారితో మాట్లాడుతుంటాను, రమాప్రభు గారితో మాట్లాడుతుంటాను, ఎప్పుడో ఒకసారి వాణిశ్రీ గారితో మాట్లాడతాను. ఆవిడ ఒక మహాఘని, విజ్ఞాన ఘని. అన్నపూర్ణ గారా? కాదమ్మా, వాణిశ్రీ గారు. అంటే ఈమె కాదని కాదు, చెప్తున్న వ్యక్తి కాదని. అదే అర్థమైంది. మీరు అంటున్నది వాణిశ్రీ గారు అసలు ఆధ్యాత్మికతలోకి మొత్తం వెళ్ళిపోయి ఒక విజ్ఞాన ఘని. ఎంత అందగత్త అండి అసలు. అమ్మ ఏం అందం. చీరకట్టుకి చుక్కలకి వాటికి కొన్ని సార్థకత తీసుకొచ్చిన కొన్ని చీరలకు ఆవిడే అడ్రస్, కేర్ ఆఫ్ అడ్రస్. అప్పటికి ఇప్పటికీ మనం ఆవిడ సినిమాలు ఆ ఫేస్ డిజైన్ మళ్ళీ వేయలేదు ఎప్పుడు దేవుడు, మరి అదేంటో కానీ. అవును, మొత్తం ఇప్పుడు ఆవిడ లోపలికి వెళ్ళిపోయారు, ఇంట్రోవర్ట్ అయిపోయారు. అవును, ఎక్కువ బయటికి కనిపించడం లేదు. అవును అవును. ఫ్రెండ్స్ అని చెప్పడానికి సినిమా ఇండస్ట్రీలో ఉండరమ్మా, ఎవరి పని వాళ్ళదే. అంతేనా? మీకు ఎప్పుడైనా కష్టం వస్తే మరి ఎవరికి చెప్పుకునేవారు? నాకే చెప్పుకుంటాను. మీకే చెప్పుకుంటా. అదే కరెక్ట్ కూడా. అంతే కదమ్మా. అవును కదా. కాతే నాకంటే కాస్త ముందు వచ్చారు కాబట్టి, నాకంటే సీనియర్స్ కాబట్టి తెలిసిన విషయాలు అయి ఉంటాయి కాబట్టి షేర్ చేసుకుంటాను. అన్నపూర్ణ గారితో, రమాప్రభు గారితో షేర్ చేసుకుంటాను. అంతకంటే ఎక్కువగా నాతో మాట్లాడుకుంటాను. మనమే జడ్జిమెంట్ అవ్వాలమ్మా. ఇప్పుడు పోనీ తెర మీద మీ ఫేవరెట్ కో స్టార్స్ ఎవరంటే ఎవరి పేరు చెప్తారు? ఇప్పుడు కానీ అప్పుడు కానీ మీరు బాగా గుర్తుండిపోయి కొన్ని సినిమాలు వాళ్ళతో చేయడం ఒకటో రెండో? బాగా ఇష్టమైన వాళ్ళతో నేను అసలు సినిమా చేయలేదు. ఎవరు? చూస్తూ ఉండడమే, ఆరాధనాపూర్వకంగా చూస్తూ ఉండడమే తప్పితే చేయలేదు. ఎవరు? శివపార్వతి గారు మీకు ఇష్టమైన? సావిత్రి గారితో ఆవిడతో చిన్న అనుబంధం కూడా ఉంది నాకు సావిత్రి గారితో. అదే ఈ మానవుడు దానవుడు సినిమా చూస్తూ ఇంట్లో చివాట్లు తింటున్న సమయంలో సావిత్రి గారికి ఇంకా శారద గారికి చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులందరికీ సన్మానాలు పెట్టారు తెనాల్లో. చూద్దామని వెళితే అన్ని గేట్లు మూసేసి ఉన్నాయి, ఏ గేట్లో నుంచి వెళ్ళలేకపోయాను.
అలా పడిగాపులు కాసి 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 చివరికి ప్రోగ్రామ్ అయిపోయి బయటకు వస్తున్నప్పుడు ఆమె దగ్గరగా వెళ్ళి ఇలా పట్టుకున్నాను నేను. పట్టుకుంటే ఆవిడ చేతిలో ఉన్న పుష్పగుచ్చం నా చేతికి ఇచ్చి దెబ్బలు తగులుతాయి దూరంగా ఉండమని అయ్యో అలా బ్లెస్ చేసి నా తల మీద ఇలా చేయి వేసి అలా దగ్గరకు తీసుకున్నారు. అదే నాకు బ్లెస్సింగ్స్ ఏమో. ఆ మరుసటి సంవత్సరమే నేను స్టేజ్ ఎక్కడం జరిగింది. మనకి గుళ్ళోకి వెళ్ళాక కొన్ని వైబ్రేషన్స్ వస్తాయి కదా అమ్మ. అలా అవును. అట్లా మనకి జరిగితే నేను ఈరోజు గుళ్ళోకి వెళ్ళి వచ్చాను, అందుకే ఇది మంచి పని జరిగిందని మనం నమ్ముతాం కదా. అట్లాగే ఆమెని టచ్ చేసి ఆమె కోసం అంత టైం వెయిట్ చేసి ఆమెను కలిసిన అనుభూతి నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఇంకా తర్వాత ఇక వాణిశ్రీ గారు ఇంకా చెప్పనాలేము కానీ మాటలు ఎన్నో ఉంటాయి గుండెల్లో. ఒక యాక్టింగే కాదు, ఆవిడ చీర కట్టు, బొట్టు, హెయిర్ స్టైలు, ఆవిడ హావభావాలు ఒకటని కాదు. చిన్నబాబు చిన్నబాబు అంటుంటే ఆవిడ హావభావాలు చూడాలి. అసలు ఒకటని కాదు. ఆవిడ సినిమాలు ఆల్మోస్ట్ నేను అన్నీ చూశాను. మేకప్ లేని సినిమాలు చూశాను, బాగా తీర్చిదిద్దిన బొమ్మలాగా తయారైన అదే కదా. ఏమండి స్వప్న అమ్మ, మీరు ఆ పాట మళ్ళీ చూస్తే ఒక ప్రొఫైల్లో ఉంటుంది షార్ట్, ఆ పెదవి అవును ఇలా ఆ కదపడం కూడా ఎంత అందంగా ఒక ముగ్ధ అంటారు చూడండి. ఆ చిన్న పిల్ల, ప్రపంచం తెలియని అమ్మాయి ఎలా ఉందో అలా ఉంటుంది ఆ షార్ట్లో ఆవిడ. అంటే ఆ ఏజ్ కూడా అదేననుకోండి ఆవిడది. ఇట్లా ఈ పాత్ర ఆ పాత్ర అని కాదండి, ఏ పాత్ర అయినా అవలీలగా చేయగలిగిన పరిస్థితి ఉంది ఆమెకి. మనం సావిత్రి గారు చాలా గొప్పగా గుండెల్లో పెట్టుకున్నాము. ఆ సావిత్రి గారిని కూడా దూకేశారు ఆవిడ, వాణిశ్రీ గారు కదా అమ్మ. వాణిశ్రీ గారు వేసినంత వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్ అసలు వండర్ఫుల్ అనమాట. అసలు ఆవిడ ఐ మేకప్ కానివ్వండి, ఐబ్రోస్ కానివ్వండి, ఆవిడ ప్రజెంట్ చేసే విధానం కానివ్వండి, చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. బట్ ఆవిడ చీర కట్టు మీకు ఇష్టం కాబట్టి మీ చీరలు, మీ కాస్ట్యూమ్స్ మీరే కొనుక్కుంటారా? సీరియల్స్, సినిమాలు వాళ్ళు ఇస్తారా? సినిమాకి వాళ్ళే కొంటారమ్మా. టీవీకి వచ్చేసరికి అవి ఇవి కలగబులగంగా వాడకపోతే ఈ ప్రయాణం నడవదు. ఇక చీర కట్టంటే ఆవిడలాగా కట్టడం ఆవిడకే చేత అవుతుంది, ఇంకెవరు కట్టలేరు. మనం చూస్తూ ఉండడమే, చెయ్యలేము. బట్టల పిచ్చి ఉందా మీకు? నగల పిచ్చి, బట్టల పిచ్చి ఉంది. అది అందరికీ ఉంటుంది. ప్రతి మనకి పిచ్చి ఉన్నా లేకపోయినా మనకి పిచ్చి పెట్టేలా చేస్తారు మన ప్రొఫెషన్లో. ఎందుకంటే మీకు ఎప్పుడు ఒక సూట్ కేసు ప్యాక్ అయ్యి రెడీగా ఉండాలి, నాకు తెలిసి. అంతేనా? ఒక 4-5 చీరలు, బ్లౌజులు, మ్యాచింగ్ జ్యువెలరీ. 4-5 ఏంటమ్మా, 50 పెట్టుకోవాల్సి వస్తుంది ఇప్పుడు. అవునా? ఫుల్ బిజీ అయితే. ఎన్ని రోజులు పనిచేస్తారు శివపార్వతి గారు పర్ మంత్ ఇప్పుడు? సీరియల్కి అయితే ఒక 10 రోజులు, 12 రోజులు, నెలలో అలా పెట్టుకుని 50-60 చీరలతో రెడీగా ఉంటారు ఎప్పుడు మీరు? ఎప్పుడు పిలుపు వస్తుంది, కాల్ షీట్ రెడీ రండి. వాళ్ళు కొన్ని కొంటారు, అవి కొన్ని నచ్చవు మనకి, క్యారెక్టర్కి నప్పవు. అప్పుడు మనం కొన్ని చొరవ చేసుకొని కట్టడము, కొనుక్కోవడము, ఇవన్నీ చేయాలి, లేకపోతే ముందుకు వెళ్ళదు సీరియల్. అంతే కదా. ఇంత బిజీలో ఉండి వంట వచ్చా మీకు? బాగా అంటే మళ్ళీ నా వంట నేను పొగుడుకోకూడదు. ఓకే, నేను వంట చేసుకుంటాను, చక్కగా అలాగే గడుస్తుంది. వంట మనిషి మీదే డిపెండ్ అవ్వాలని ఏం లేదు తల్లి. ఏం చేస్తారు ఆరోగ్యం కాపాడుకోవడానికి? ఎప్పుడు ప్రత్యేకంగా ఏమి చేయనమ్మా. ఆకలి అయితేనే తింటాను, అట్లేం లేదు. ఆకలి అయితేనే తింటాను, ఆకలి కాకపోతే తిన్నాను, అదే, ఇంకేం చేయను నేను. శుభం, అది చాలా గొప్ప పెద్ద పూర్వం చెప్పే. ఆకలి కాకపోతే 8 అయింది కాబట్టి ఇడ్లీ తినాలి, 1 గంట అయింది కాబట్టి భోజనం చేయాలి, మళ్ళీ సాయంత్రం 7 అయింది కాబట్టి భోజనం చేయాలి, అట్లా ఏం లేదు. ఆకలి అవ్వకపోతే స్టాప్, ఆకలి అయింది తింటారు, అంతే. అంతేగాని సౌందర్య సాధనాలు, ఆరోగ్య సూత్రాలు అంత లేదు. కానీ ఎప్పుడూ సహజంగా కళకళలాడుతూ అలా అంత నిండైన బొట్టు పెట్టుకుని చక్కగా ఉంటారు. ఎప్పుడైనా గెటప్ మార్చారా మీరు? చండీ రాణి ఆ టైప్లో ఆ రోజుల్లోనా? మార్చాం కదమ్మా. ఇప్పుడు సినిమాలోనే మీకు పాండురంగడికి వచ్చేసరికి చాలా సాఫ్ట్గా ఉంటుంది, సీమసింహం వచ్చేసరికి దానికి కాంట్రాస్ట్గా ఉంటుంది. కొంచెం చిన్న చిన్న మార్పులు చేసుకోకపోతే క్యారెక్టర్ సక్సెస్ అవుతుంది కదమ్మా. కట్టుబొట్టు ఖచ్చితంగా మారాల్సిందే, లేకపోతే మళ్ళీ బాగుంటుంది. చాలా గొప్ప ప్రయాణం ఇది.